కమల్ వాళ్ళందరైతే హాల్లో ఉంటారు. ఇక అక్షయ్, అవని వాళ్ళైతే బ్యాగ్ సర్దుకొని అయితే మేడపై నుంచి దిగుతూ ఉంటారు. అది చూసి షాక్ అయిన అవని వాళ్ళ అత్తయ్య, ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక కమల్ కూడా అన్నయ్య వాళ్ళేంటి బ్యాగ్ సర్దుకొని కిందకి దిగుతున్నారు అని అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక అక్షయ్, అవని వాళ్ళైతే బ్యాగ్ సర్దుకొని వాళ్ళ పాపతో కిందకి వస్తూ ఉంటారు. ఏంట్రా బ్యాగ్స్ ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నారా అనేది అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. ఆ మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం అత్తయ్య అని అవని అనేసరికి షాక్ అయ్యి కమల్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక ఆ మాటలన్నీ విని వాళ్ళ మామయ్య అయితే రూమ్లో నుంచి అయితే బయటకు వస్తూ ఏం జరుగుతుంది అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్, నేను చేసిన పనికి నాన్న నన్ను చూసి నేను చేసిన తప్పుని నాన్నకి మరీ నేను గుర్తు చేయాలనుకోలేదు నాన్నకి ఎదుటిపడి నేను పదే పదే నేను చేసిన పనిని నాన్నకి గుర్తు చేసి నాన్నని బాధ పెట్టాలని అనుకోవడం లేదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏడుస్తూ వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అవునమ్మా, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవడమే నాన్నకి మంచిది అనేది అంటూ ఉంటాడు. అలా అనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతూ ఉంటాడు. అవన్నీ వాళ్ళ నాన్న విని ఏమీ పట్టనట్లుగా అలా చూస్తూ ఉంటాడు. ఇక కమల్ వాళ్ళ అమ్మ అయితే బ్రతిమలాడుతూ ఉంటారు. ఏంటి ఆపండి, అక్షయ్ వెళ్ళిపోతున్నాడు ఆపండి అనేది అంటూ ఉంటాడు. అదంతా పల్లవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అక్షయ్, పల్లవి వాళ్ళైతే వెళ్ళిపోతుంటే బామ్మ దరిద్రం వగ్గేసింది అని అయితే చేతులు దులిపేస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే అవని అయితే ఏడుస్తూ అలా ఇంట్లో నుంచి అయితే బయటకు వెళ్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ మామయ్య అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్, అవని వీళ్ళందరూ లగేజ్ సర్దుకొని అయితే అటుగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మయ్య, నేను అనుకున్నది జరుగుతుంది అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి.